హిందూ పండుగలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిందేమీ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పాతబస్తీ బోనాలకు ఇచ్చిన నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రంజాన్ కి ఎత్తిచ్చారో తెలుసా? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. వాళ్ళ జనాభా ఎంత? 20%. హిందువుల జనాభా ఎంత? 80%. 80% ఉన్న హిందువులకేమో 20 కోట్లట, 20% ఉన్న వాళ్ళకేమో 33 కోట్లట. నేను వాళ్ళకు ఎందుకు ఇచ్చినావు అంటలేను, నేను మాకు ఎందుకు ఇస్తలేవు అని అంటున్నాను. ఇది తప్పనా? ఇది తప్పంటే రేపటి మాట్లాడ. ఇట్లా మాట్లాడితే పోయిన మంత్రి ఉండొక్కనే శ్రీనివాస్ యాదవ్ అన్న, ఆయన ఏమంటుండే, మనకి 20 పండుగలు ఉంటాయి, 20 పండుగలు ఉంటే పైసలు ఇయ్యరా? పైసలు ఓరి మీ జేబులోకి వెళ్ళిస్తురా? ఇప్పుడు ఫామ్ హౌస్ ముద్ర కొడుతురా? మేము మా ప్రజలు కట్టిన పన్నే మమ్మల్ని అడుగుతున్నాం. 80% హిందువులు పన్నులు కట్టినటువంటి మాకు వాటా అడుగుతున్నాం. ఇలా ఇజ్జత్ వద్దన్న, హిందువులు వాటా ఆడుకునే పరిస్థితి వచ్చిందంటే అందరూ ఇంత ఇజ్జత్గా ఫీల్ అవ్వాలన్నా. ఇక ఇంకో మంత్రి అంటాడు, బండి సంజయ్ వచ్చి మతాలను రెచ్చగొడుతున్నాడు అంటాడు. అరే నాకు 20 కోట్లు ఎందుకు ఇచ్చినావు, సరిపోతలేవు అంటే కూడా మతాన్ని రెచ్చగొట్టినాడు. నేనేమన్నా కుట్టాడు తిట్టినా, వాళ్ళని తిట్టినా, వీళ్ళని తిట్టినా? అడగద్దా? నా గోమాతను వధిస్తుంటే అడగద్దా? బరాబర్ అడుగుతా. నా దేవాలయం దాడి జరిగితే బరాబర్ అడుగుతా. మతతత్వం అవుతుందా? నా దేవుళ్ళ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే బరాబర్ అడుగుతా. భరిస్తామా దాన్ని? మమ్మల్ని చంపుతా అంటే మళ్ళా చంపుతాను రా అంటాం. భరించామా మనమేమో? ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు, వాళ్ళకు ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఇయ్యని అడుగుతున్నాం. తప్ప అదేమన్నా? మీరు ఇయ్యారా? మేము అడుగుతున్నాము మతతత్వము అంటారే. మేము ఏది మాట్లాడినా మతతత్వమే. మీరు మతతత్వం అంటే మేము దాన్ని భరించడానికి సిద్ధం. నేను మళ్ళా చెప్తున్నా, పాత బస్తీ వేదిక చెప్తున్నా, ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కానీ, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని ఇలా కోపం, ఇలా శివాయిని అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఇలా ఓవేసి బాధపడతాడు. ఎంఐ పార్టీలు వాళ్ళకి ఓట్లు లేరు, వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు బాధపడతారని చెప్పి మనకు పైసలు ఇస్తున్నారు. వాళ్ళ పాత బస్తీలో ట్యాక్సులు కడుతున్నారు. కొంతమంది ట్రిబుల్ రైడింగ్ అయినా పై ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్లా బిల్లులు కట్టారు, ఇంటి పన్ను కట్టారు. కట్టేది హిందువులు. హిందువుల పైసలు మా పైసలు మాకి పండుగలు జరుపుకుంటామంటే బిచ్చం ఎత్తుకునే పరిస్థితి హిందువులో వచ్చిందంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. చాలా మంది అంటారు మంత్రి కూడా హిందువుతో బరాబర్ మాట్లాడుతున్నా. నాకు ఏది ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు నా సనాతన ధర్మం ముఖ్యం. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం జరిగితే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యం కాని విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలకు హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఇట్లనే బిచ్చమెత్తుకుంటా బతుకుదామా? మనం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని పరిశీలిద్దామా? వాళ్ళ జంజీరు చూడండి, వాళ్ళ జంజీరు ఆకాశంలోకి రాకెట్లను వంచాలి పంపడమే కాదు, టెక్నాలజీ కానీ రీసెర్చ్ లో కానీ వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు వంచి పంపడమే ముఖ్యం కాదు.